నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ. ముందుగా మా 108 టీవీ తరపున ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకలకు మాత్రమే కాదు, మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం భారతదేశం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఈ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి రావడం వల్లే దీన్ని జరుపుకుంటాం. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం లభించింది. దేశానికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉండాలని పెద్దలు భావించారు. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయానికి రాజ్యాంగం రూపొందించారు. 1930 జనవరి 26న తొలిసారిగా కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ నినాదాన్ని ఇచ్చింది. ఆ తరువాత 20 సంవత్సరాలకు జనవరి 26వ తేదీన అమల్లోకి తీసుకురావడంతో దాన్ని రిపబ్లిక్ నేషన్గా పరిగణిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. మువ్వన్నెల జెండాను ఊరు వాడ ఎగురవేస్తున్నాం. ఈ ఏడాది జనవరి 26న నిర్వహించే రిపబ్లిక్ డే పెరేడ్ దేశ సైనిక సామర్థ్యంతో పాటు దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటనుంది. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక శకటాలను ప్రదర్శిస్తారు. దాదాపు 5,000 మంది కళాకారులు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుంచి సి హెక్సాగన్ వరకు నిర్వహించే రిపబ్లిక్ డే ప్యారేడ్లో పాల్గొంటారు. ఈసారి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించే క్షిపణులు, ఆయుధాలను భారత్ పరేడ్లో ప్రదర్శిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ప్రళయ్ క్షిపణి, ప్రళయ్ మిసైల్ని తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో రక్షణ శాఖ ప్రదర్శించనుంది. గణతంత్ర దినోత్సవం నాడు మన హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుల వారసత్వాన్ని మనం గౌరవిద్దాం. భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో యువత తమ పాత్రను ప్రతిబింబించాల్సిన సమయం ఇదే. గణతంత్ర దినోత్సవం కేవలం గతాన్ని వెనక్కి తిరిగి చూడడమే కాదు, భవిష్యత్తును ఊహించడం కూడా. స్వాతంత్రం సాధించడం నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారడం వరకు భారతదేశం అద్భుతమైన పురోగతి సాధించింది. శాంతి, సుస్థిరత, ఆవిష్కరణల కోసం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం మన దేశం యొక్క నిరంతర విజయానికి, అభివృద్ధికి తోడ్పడదామని ప్రతిజ్ఞ చేద్దాం. జై హింద్.